హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాగా లైఫ్. సీజన్ ఏదైనా న్యూ బార్న్ బేబీస్లో జలుబు, దగ్గు, ఫీవర్ ఇవి కామన్గా వస్తూనే ఉంటాయి. రైనీ సీజన్ అయితే మరీ ఎక్కువ. సింపుల్గా ఈ ఆకు రసం తాగితే తగ్గిపోతుంది. అలా కాకుండా ఈరోజు మనము అసలు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి, రాగానే మనం సిరప్స్ వేసి వాటిని ఆపేస్తే ఏమవుతుంది, రిపీటెడ్గా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఏం చేయాలి, కోల్డ్ కాఫ్కి హోమ్ రెమెడీస్ ఏంటి, 100% రిజల్ట్ ఉండేలాగా ఎలా యూస్ చేసుకోవాలి, ఆ టైంలో పిల్లలు చాలా క్రాంకీగా ఉంటారు, వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ కూడా చూద్దాము. ఇక్కడ మేము తులసాకుల కోసమని మా తోటకు వచ్చేసాము. ఆదిత్య అయితే సరస్వతి ఆకులు కోసుకొని తింటున్నాడు. మా ఇంటి దగ్గర పిల్లలకు అవసరమయ్యే చాలా మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పుడైనా చూపిస్తాను. కోల్డ్ అండ్ ఇమ్యూనిటీకి తులసాకులు బాగా పనిచేస్తుంది. ఇలా ఫ్రెష్గా ఉన్న తులసాకులు అయితే మనకు రసం బాగా వస్తుంది. ఇలా వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని తెచ్చిన తులసాకుల్ని బాగా వాష్ చేసుకోవాలి. తులసాకులు మంచి యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటుంది. ఎటువంటి వైరస్లు, బ్యాక్టీరియాలు ఉన్నా తగ్గుతుంది. చిన్న బేబీస్ 1 మంత్ బేబీ నుంచి కూడా మనం ఇది యూస్ చేయొచ్చు, ఏం కాదు. లిమిటెడ్ క్వాంటిటీలో యూస్ చేయాలి. ఫస్ట్ అయితే మనం సాల్ట్ వాటర్లో వాష్ చేసుకున్నాం, మళ్ళీ నార్మల్ వాటర్లో ఒకసారి వాష్ చేయాలి. అప్పుడే ఆ సాల్ట్ ఫ్లేవర్ పోతుంది, ఆకులు కూడా బాగా క్లీన్ అవుతాయి. నూరుకోవడానికి ఇలా రాయి ఉంటే బాగుంటుంది. లేదు అంటే మనం బ్లెండర్లో అయినా కొద్దిగా వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనము పిల్లలకి కోల్డ్, కాఫ్ ఎందుకు వస్తాయో చూద్దాము. ఎవరికైనా బాడీలో ఏదైనా అన్నెసెసరీ పార్టికల్స్ ఎంటర్ అయినప్పుడు, అంటే ఫుడ్ ద్వారా కానీ, లేదు పాలు తాగేటప్పుడు, లేదు పిల్లలు ఏదంటే అది టాయ్స్ అంతా నోట్లో పెట్టుకుంటూ ఉంటారు, ఆ టాయ్స్ వల్ల కానీ, గాలి పీల్చినప్పుడు గాలిలో కానీ, అలా ఏదన్నా అన్నెసెసరీ పార్టికల్స్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. వాటిని బయటకు పంపించడానికి క్రియేట్ చేసేదే కోల్డ్. కానీ మనము బాడీకి ఆ క్లీనింగ్కి టైం ఇవ్వకుండా వెంటనే జలుబు తగ్గడానికి సిరప్ వేసేస్తే బాడీ ఏమో ఇంకో వేలో, అంటే దగ్గు రావడం కానీ, మోషన్స్ అవ్వడం కానీ అలా ట్రై చేస్తుంది ఆ పార్టికల్స్ని బయటకు పంపించడానికి. దానికి కూడా మెడిసిన్ వేసేసామంటే ఇంకా బాడీ మొత్తం హీట్ చేసి మనకి ఫీవర్ తెప్పించి ఆ పార్టికల్స్ని బయటకు పంపించడానికి ట్రై చేస్తుంది. అలా మనం తెలియకుండా ప్రాబ్లం వచ్చిన వెంటనే మెడిసిన్స్ వాడితే పిల్లలకి 1 by 1 ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మేము తులసి రసంతో ఈక్వల్ క్వాంటిటీలో ప్యూర్ హనీ తీసుకొని మిక్స్ చేస్తున్నాము. నిత్యకి, ఆదిత్యకి ఇద్దరికి ప్రిపేర్ చేయడం వల్ల ఎక్కువ క్వాంటిటీ చేసాము. యాక్చువల్గా 1 month బేబీకి 6 to 7 drops అలా సరిపోతుంది. అలా మంత్స్ని బట్టి మనం క్వాంటిటీ పెంచుకుంటూ పోవాలి. అప్రాక్సిమేట్గా 6 months బేబీకి 1 teaspoon సరిపోతుంది. ఇది నీట్గా ప్రిపేర్ చేయడం ఎంత ఇంపార్టెంటో బేబీకి కేర్ఫుల్గా తాపించడం ఇంకా ఇంపార్టెంట్. బేబీని ఏదైనా ఇలా తాగించాలంటే ఫస్ట్ వాళ్ళని బాగా ఆడించి కంఫర్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. వాళ్ళు ఏడ్చేటప్పుడు అలా మనం అస్సలు తాపించకూడదు, వెయిట్ చేయాలి. తర్వాత పొరపోకుండా తల కొంచెం హైట్లో పెట్టి ఇలా కొద్ది కొద్దిగా తాగించాలి. తాగించేటప్పుడు ఎక్కువ హార్ష్గా బిహేవ్ చేస్తామంటే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు అస్సలు తాగరు, అన్నీ గుర్తుపెట్టుకుంటారు మనకంటే ముదుర్లు. ఇలా తులసి రసం తాపించిన తర్వాత బాగా తట్టాలి 3 వచ్చే వరకు. నెక్స్ట్ అయితే ఆదిత్యకి ఇచ్చాము తాగడానికి. ఆదిత్యకి వేపాకు కషాయం అలాంటివే అలవాటు అయిపోయింది, సో హ్యాపీగా తాగేశాడు. ఇది చిన్నపిల్లల నుంచి ఎవరైనా యూస్ చేయొచ్చు, బాగా వర్క్ అవుతుంది. సత్య అయితే చేసి అలసిపోయి హనీ తింటున్నాడు. పిల్లలకి ఇలా మెడిసిన్ లాగా ఏదైనా త్రాగించాలన్నప్పుడు స్లీప్ టైంకి బిఫోర్గా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు బాగా పడుకొని లేచారంటే రిలాక్స్ అయిపోతారు. కోల్డ్, కాఫ్ ఉన్నప్పుడు పిల్లలు సరిగా నిద్రపోరు, అందుకే నేను ఉయ్యాల్లో వేశాను. లేచిన వెంటనే చూసుకొని ఊపామంటే మళ్ళీ పడుకునేస్తుంది. అలా 2 hours స్లీప్ తర్వాత ఇలా రిలాక్స్ అయితే అయింది. అలోపతి మెడిసిన్ యూస్ చేసిన హోమ్ రెమెడీస్ అయినా 2 to 3 days అయితే పడుతుంది కోల్డ్, కాఫ్ తగ్గడానికి. కానీ ఇలా న్యాచురల్గా తగ్గించుకుంటే రిపీటెడ్గా రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఆల్రెడీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అయ్యి యాంటీబాడీస్ తయారవుతాయి. నెక్స్ట్ కాఫ్కి మనం అల్లం జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇలా చిన్న ముక్క అల్లం తీసుకొని పైన పొట్టు బాగా తీసేసి వాష్ చేసుకొని దంచామంటే అల్లం జ్యూస్ వస్తుంది. ఈక్వల్ క్వాంటిటీలో హనీ యాడ్ చేసుకుంటే మనకి కాఫ్కి సిరప్ రెడీ అయిపోతుంది. మేము కొంతమంది పేరెంట్స్ని చూసాము, చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే చిన్న సైజు మెడికల్ షాప్ రెడీ చేసేస్తారు. కొంచెం ఇబ్బంది పడినా ఎక్కువ టెన్షన్ పడిపోతూ ఉంటారు. కోల్డ్ వచ్చేలాగా అనిపిస్తేనే ముందుగానే డ్రాప్స్ వేసేస్తారు. అది వాళ్ళపైన లవ్తోనే చేస్తారు, కానీ దానివల్ల ఫ్యూచర్లో ఆ బేబీసే ఇబ్బంది పడతారు. నెక్స్ట్ టైం కోల్డ్కి ఇంకొంచెం డోసెస్ పెంచాల్సి వస్తుంది. కొన్ని ఇయర్స్ తర్వాత ఇంకా చాలా డోస్ పెంచాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళకి ఆ మెడిసిన్స్ యూజ్ అవ్వవు.
అలా కాకుండా వర్కింగ్ అయినా ఇంట్లో ఉన్న పేరెంట్స్ అయినా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇలా హోమ్ రెమెడీస్తో న్యాచురల్గా తగ్గించుకుంటే పిల్లలకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. ఇమ్యూనిటీతో మంచి బాడీని వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది కరెక్టే అనిపించిన వాళ్ళు కమెంట్ చేయండి, రాంగ్ అనిపించిన వాళ్ళు కూడా కమెంట్ చేయండి. తులసి రసం అయితే ఒకసారిగా తాపించాము. అల్లం జ్యూస్ని అలా తాపించకూడదు, అప్పుడప్పుడు చప్పరిస్తే సరిపోతుంది. ఏదైనా పిల్లలు ఎక్కువ ఘాటు ఉందనిపిస్తే ఇంకొంచెం హనీ వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని మనం అప్పుడప్పుడు వాళ్ళకి దగ్గు వచ్చినప్పుడు చప్పరిస్తూ ఉంటే సరిపోతుంది. ఇది వెంటనే అయితే రిలాక్స్ అవుతారు, బాగా గొంతంతా క్లియర్ అవుతుంది. ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. ఏదైనా అబ్నార్మల్గా సీరియస్గా చాలా ఎక్కువ ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళడమే కరెక్ట్. కానీ నార్మల్ కోల్డ్ కాఫ్కి ఇలా ఇంకా చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయి. మా ఛానల్లో ఆల్రెడీ తమలపాకు, కొబ్బరి నూనె, కర్పూరంతో కూడా ఆల్రెడీ చెప్పాను, అది కూడా బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా మనము కోల్డ్ వచ్చినప్పుడు ఆవిరి పట్టుకుంటే కొంచెం రిలాక్స్ అవుతాము. పిల్లలకి ఆవిరి పట్టలేము కాబట్టి ఇలా ప్యూర్ సాంబ్రాన్ని తీసుకొని లైట్గా పొగ వచ్చేలాగా పెట్టి డోర్స్ అంతా కూడా ఒక 10 మినిట్స్ క్లోజ్ చేసేసామంటే ఆ పొగకి పిల్లలకి కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. వీడియో యూస్ఫుల్ అనిపించిన వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.